స్వామియే శరణమయ్యప్ప. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. మనకి అయ్యప్ప స్వామి యొక్క ధర్మ సంధ్యాల్లో చిన్నపిల్లలకి విషయాల్లో మనం వెళ్దాం. వాళ్ళకు కూడా మనం మాలధారణ వేయాలి, శబరిమలకి తీసుకువెళ్ళాలి, స్వామివారిని మనం చూసుకోవాలని ఎన్నో ఒక కోరికలు అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నవంటి ప్రిన్సిపల్స్తో కావచ్చు, మరి అక్కడ ఉన్నవంటి కమ్యూనిటీతో కావచ్చు, అక్కడ ఉన్నవంటి అసోసియేషన్స్ ఒక పర్మిషన్స్ మనకి కావాలి. స్కూల్ అంటేనే మనకు ఒక యూనిటీ అనేది కనపడుతుంది. ఆ యూనిటీ ఏంటి? అందరూ సక్రమంగా క్రమంగా ఉండాలి. అయితే ఇక్కడ మనం అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకొని నలుపు వస్త్రాలు వేసుకొని ఒక స్కూల్కి వెళ్తే వాళ్ళు ఆ స్కూల్లో ఆ నలుపు వస్త్రాలు వేసుకొని రాకూడదు, మీరు స్కూల్ వస్త్రాలు వేసుకొని రావాలి, అలా అయితేనే మేము పర్మిషన్ ఇస్తాం, లేకపోతే మేము పర్మిషన్ ఇవ్వమనేసి చెప్పారట. చెప్పిన తర్వాత కొన్ని సందర్భంలో వాళ్ళ మనసు ధిక్కరించింది. అంటే మనము అయ్యప్ప స్వామి వస్త్రం వేసుకొని స్కూల్కి వెళ్తే తప్ప, లేదా స్కూల్ వస్త్రాలు వేసుకొని అంటే యూనిఫామ్ వేసుకొని వెళ్తే ఏదైనా అనార్థమా? ఇక్కడ చూడండి, రెండు విధాలుగా మనకు కనపడుతుంది. స్కూల్ వస్త్రాలు అయ్యప్ప స్వామి వస్త్రం వేసుకుంటే అక్కడ వాళ్ళు రానివ్వట్లేదు, స్కూల్ వస్త్రాలు వేసుకొని వెళ్తే ఏమైనా అనార్థం జరుగుతుంది. ఎటువంటి కూడా అనార్థం జరగదు. స్వామివారి కొండపైన దిగి వచ్చే అబ్బాయిని ఎవరిని కూడా కొట్టరు, తిట్టరు. అది వాళ్ళ మాలధారణ మీరు వెయ్యండి. వారి స్కూల్లో ఎటువంటి యూనిఫామ్స్ ఉన్నాయో అటువంటి యూనిఫామ్స్ వేయించండి. సాక్స్ కానీ, షూస్ కానీ, టై కానీ, చెప్పులు కానీ, ఏది వాళ్ళకు నియమాలు ఉన్నాయో క్రమ తప్పకుండా చేయండి. కానీ శాకాహార భోజనాలు మాత్రానే అబ్బాయికి కానీ అమ్మాయి కానీ 10 సంవత్సరాల లోపల ఉన్నటువంటి అమ్మాయి కానీ ఎవరికైనా కూడా శాకాహార భోజనాలు మాత్రం ఇచ్చి పంపించండి. వాళ్ళకి స్కూల్ యూనిఫామ్తోనే వెళ్ళాలి. అయ్యప్ప స్వామి వస్త్రాలు ధరించుకొని స్కూల్కి వెళ్ళాలని రూల్ ఎక్కడ లేదు. స్వామి ఏ విషయంలో కూడాను దండించడానికి అటువంటి కూడా ఆస్కారం. ఎందుకంటే పిల్లలు దైవత్వ స్వరూపం, పిల్లలు దైవత్వ స్వరూపం. మీ వ్రతాలు, మీ నియమాలు మీ ఇంటి వరకే, ప్రపంచానికి కాదు. మీ కష్టాలు కొండలు ఎక్కాలి, మీ కష్టాలన్నీ కూడా గట్టెక్కాలి, మీ యొక్క పాపం అంతా కూడా పరిహారం పోవాలంటే అది మీ ఇంటి వరకే, బయట వరకు కాదు. బయట మీ యొక్క సొసైటీకి సంబంధించినట్టుగా వాళ్ళని సంతోషంగా వాళ్ళ స్కూల్ యూనిఫామ్ వేసి, స్కూల్స్ వేసి, లేదా కాళ్ళకు రక్షణ లేదంటే షూస్ తీసి కూడా పంపవచ్చు. కొంతమంది అట్లా కూడా చేస్తారు. కొంతమంది షూస్ వేసుకొని వెళ్తారు, తప్పు ఏమీ లేదు. మీరు చెన్నై, కేరళలో చూడండి, చక్కగా స్కూల్స్ డ్రెస్సులు వేసుకుంటారు, షూస్ వేసుకొని వెళ్తారు, తప్పేం లేదు. స్వామిమాల మెడలో ఉంటుంది. మన మనసు అనేది శుద్ధంగా ఉండాలి. అయ్యప్ప నిండుగా మన మనసులో ఉండాలి, ఆనందంగా ఉండాలి, నిరంతరం శరణఘోష చెబుతూ ఉండాలి. ఆ అబ్బాయి మనసులో కేవలం అయ్యప్ప ఒక తత్వం అంటూ అయ్యప్ప ఒక తత్వాన్ని, ఒక బోధించే తత్వాన్ని మనం అంటే ఒక జ్ఞానం అనేది రావాలి. ఆయనలో ఒక భయం రావాలి. భయము ప్లస్ భక్తి. అంటే నేను ఎటువంటి కూడా తప్పు చేయకూడదు, నేను అయ్యప్ప స్వామి ఒక దీక్ష వ్రతంలో ఉన్నాను అన్నట్టుగా ఆయనకు ఒక కట్టడి కోసం ఈ వస్త్రాలు మనం వేస్తామే తప్ప, మనము అయ్యప్ప మాలధారణ వేసుకొని మీరు ఏ వస్త్రం వేసుకున్న స్వామికి మీరు సంతోషంగా ఆయన ఆ వ్రతాన్ని స్వీకరిస్తారు. స్వామి ఎటువంటి కూడా దోషించారు, ఎవరిని కూడా ఇబ్బందించారు. ఏ కాన్వెంట్ స్కూల్లో కూడా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు ఆ ఒక వస్త్రాలు అంటే వాళ్ళ ఒక పర్మిషన్స్ గ్రాంటెడ్ అయితే అయ్యప్ప వస్త్రాలు ఇచ్చి పంపించండి. లేని పక్షాన వారి స్కూల్లో ఒక పర్మిషన్స్ డ్రెస్సెస్ ఏదో ఉందో అది వేసి పంపించండి. ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి దోషం లేదు, ఎటువంటి ఒక నిబంధనలు లేవు. చక్కగా మీరు స్వామిని ఆ ఇరుముడి తీసుకొని శబరిమల వెళ్ళడానికి మంచి హరులు అవుతారు. అయ్యప్ప స్వామి అనుగ్రహ కటాక్షం ఆయనకి పరిపూర్ణ పక్వతత్వానికి రావటం అనేది మనకు కనపడతా ఉంది. స్వామియే శరణమయ్యప్ప.